రేపటి నుంచి మీ ఇద్దరి మధ్య ఏ గొడవ జరిగినా ఆ గొడవ వల్ల నా పరువు పోయినా గుర్తెట్టుకో, నీ బతుకు నా చేతిలో చాతపడి బొమ్మేరో. ఇదే. ఎక్స్క్యూజ్ మీ, ఈ పెన్ డ్రైవ్ లో ఉన్న ఫుటేజ్ ని చెక్ చేయాలి. కొంచెం ఫాస్ట్ గా చెక్ చేస్తారా? సారీ అండి, ఇప్పుడు కుదరదు, రేపు రండి. నో నో నో, అంత టైం లేదండి. నీకెంత డబ్బు కావాలంటే అంత ఇస్తాం. చాలా అర్జెంట్, ప్లీజ్ ఇప్పుడే చెక్ చేయాలి. తీసుకోండి. సార్ వచ్చింది సార్. షోమి షోమి, ఫార్వర్డ్ ఫార్వర్డ్. ఓకే సార్. ఇంకొంచెం. రే విక్రమ్, నగపోయింది ఏ టైంకి? అది అరౌండ్ 10:40 to 11 రా. ఈ టైంలో చూడండి. లేదు సార్, మీరు చెప్పిన టైంలో ఏమీ రికార్డ్ అవ్వలేదు సార్. ఛా, ఉన్న లాస్ట్ హోప్ కూడా పోయింది. ఇంకా పోలేదు. నగ పోయిందని తెలిసాక గుళ్ళోపలున్న ఎవ్వరి దగ్గర లేదు. అంటే నగ తీసిన వాళ్ళు వెంటనే గుడి నుంచి వెళ్ళిపోయి ఉండొచ్చు కదా. అవునరా బ్రో, కొంచెం ఆ కొలన్కి అటాచ్ అయ్యి ఉన్న టెంపుల్ ఎగ్జిట్ ఫుటేజ్ చూడు. ఓకే సార్. సార్ ఒకసారి ఈ వీడియో చూడండి. రే వీడిని చూడు, జేబులో ఏదో పెట్టుకొని వెళ్తున్నాడు. వీడి బాడీ లాంగ్వేజ్ చూస్తే టెన్షన్ పడుతున్నట్టున్నాడు. అవునరా, నాకు డౌట్గానే ఉంది. వీడిని పట్టుకుంటే ఏమైనా లీడ్ దొరుకుతుందిరా. బట్ వీడిని ఎలా పట్టుకుంటావురా? వీడి డీటెయిల్స్ మనకేం తెలీదు. మనకున్న టైం కూడా చాలా తక్కువ. సార్ ఇతను నేను చూశాను సార్. వాట్? చూసావా? ఎక్కడ? మార్వాడి షాపులో సార్. ఎక్కడుందా మార్వాడి షాపు? సార్ ఈ రోడ్డు చివర లెఫ్ట్లో ఉంది సార్. విక్రమ్, నువ్వు వాడి ఫోటో తీసుకొని నాకు సెండ్ చేయి. నేను వెళ్తున్నాను. సరేరా. అమ్మా భవానీ, సూర్యాస్తమయం కావస్తోంది. ఇంకా ఇంచుమించు నీకు 20 నిమిషాలు మాత్రమే సమయం ఉంది. ఈలోగా నువ్వు నేరం చేయలేదని నిరూపించుకోలేదంటే నీకు శిక్ష పడుతుందమ్మా. ఏ శిక్ష అది కూడా చెప్పండి రాఘవయ్య గారు. అందరికీ తెలిసిన శిక్షే. అమ్మవారి గుళ్ళో దొంగతనం జరిగింది కాబట్టి శిక్ష 100 కొరడా దెబ్బలతో పాటు శాశ్వత గుడి బహిష్కరణ. మీకు దండం పెడతాను. మీరు ఏ శిక్ష వేసినా అది నాకు వేయండి, అంతేకాని పాపం శుభం తెలియని నా కూతురికి వేయకండమ్మా. అయినా నా బిడ్డ ఏ పాపం చేసిందని ఈ గుడి కోసం, ఊరి మంచి కోసం దీక్షలంటూ ప్రాణాల్ని కూడా లెక్క చేయలేదు. కనీసం అంత కోసమైనా నా కూతురి మీద జాలి చూపించండమ్మా.